సంగారెడ్డి జిల్లా ఆందోళ్ ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అదేవిధంగా నటరాజన్ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రమదానంలో వీళ్ళు ప్రధానంగా 4 రోజుల నుంచి కూడా పాదయాత్ర జనహిత పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఈ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను పిసిసి అధ్యక్షుని తర్వాత ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు 2-3 తీసుకొచ్చాను. మొదటిది ఇలా దేశవ్యాప్తంగా హర్షం ప్రకటించబడుతున్న కార్యక్రమం మంత్రులు నేరుగా గాంధీ భవన్లో వచ్చి కూర్చోవడం. ప్రతి వారం ఒక మంత్రి ఉదయం 11 నుంచి 3 గంటల వరకు గాంధీ భవన్లో కూర్చొని వినతులు స్వీకరిస్తూ ఉన్నాడు. చాలా వరకు ప్రజలు వచ్చి ఇక్కడ వారి గోరుని ఎలబుచ్చుకుంటూ ఉన్నారు. అందరూ సెక్రటరీ పోలేరు. ఇది ఒక విజయవంతమైన కార్యక్రమం. ఇలా పాదయాత్ర జనహిత పాదయాత్ర ఎందుకు చేస్తూ ఉన్నాం? అధికారంలో ఉండి కూడా పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి దిమ్మ తిరుగుతుంది. అధికారంలో పాదయాత్రలు చేయడం అంటే అనుకుంటా ఉన్నారు. ఇది ఎందుకు చేస్తూ ఉన్నామంటే పాదయాత్రలు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగతంగా ఒక భాగం. ఇది గాంధీ మార్గం. ఈ దేశంలో ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్రలు, ఎన్నో మలుపులు తెచ్చిన సంఘటనలు. ఆనాడు రాజశేఖర్ చేసిన పాదయాత్ర కావచ్చు, గతంలో గాంధీ మహాత్ముడు ఎన్నోసార్లు చేసినటువంటి పాదయాత్రలు, నిరాదీక్షలు, తర్వాత ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు చేసిన పాదయాత్రలు, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఇలా మేము అధికారులు ఎందుకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం? కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలియాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉండేది పిసిసి. ఒక వారధిగా ఉంటూ ప్రజల్లోకి వెళితే మాకు కొంత వాస్తవాలు తెలుస్తాయి. ఇలా చాలా వాస్తవాలు తెలుస్తాయి. 2-3 నెలల కింది వరకు పరిస్థితి భిన్నంగా ఉండేదని చెప్తా ఉన్నారు. మా కార్యకర్తల సమావేశంలో చెప్తా ఉన్నారు. ఇలా ఉచిత బస్సులు మొదలుకొని మొన్న లాంచ్ చేసిన సన్నబియ్యం కార్యక్రమం భద్రంగా ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉందని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా బీద ప్రజానికం చుట్టూ తిరిగేటువంటి అంశం అది. రేషన్ కార్డు అనేది బీదవాడికి చాలా ఇంపార్టెంట్ అంశం. అది మేము 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 1,20,00,000 రేషన్ కార్డులు ఇచ్చి 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ 2 ఎన్నికల్లో ఆ మోసం మాటలు చెప్పి గడ్డనెక్కారు. నేను చాలా సందర్భాలు పాదయాత్రలు పోతుంటే అడుగుతా ఉన్నాను, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయని. అసలు ఎక్కడ నాకు పాజిటివ్ స్పందన రావట్లే. సో ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. భూమి పూజలు చేసుకున్నటువంటి బీదవారు వారు వ్యక్తం చేసే ఆనందం కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష. ఇలా అధికారుల నుండి ముఖ్యమంత్రి గారు అధికార కార్యక్రమాలు చూస్తుంటే మేము ఇలా గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చే సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి గారు చేరువేసి ఇవి సర్దుకోవాలనే మాట చెప్పేట అవకాశం ఈ పాదయాత్ర ద్వారా ఉంటుంది మాకు. సో మీనాక్షి నటరాజన్ పాదయాత్రలు నిరంతరం చేసి అలవాటున వ్యక్తి. మేము మొదటి ఫేజ్ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అన్నారు, నేను కూడా 1-2 చోట్ల పాల్గొంటానని. మేము ఢిల్లీలో కలిసి రాహుల్ గాంధీ గారు విజ్ఞప్తి చేస్తాం. ఈ పాదయాత్ర అనేది ఈ 5 రోజులు కాదు, బ్రేక్ అవుతూనే నిరంతరంగా సాగాలనేది మా ఉద్దేశం. ఈ 2 నెలల ప్రక్రియ ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. పాదయాత్రలు అనేవి ప్రజల యొక్క వాస్తవాలు తెలుసుకోవడానికి ఉపకరించినట్టు గొప్ప సాధనం. దాన్ని మేము నమ్ముతాం. ఇలా సమాధానం చేస్తూ ఉన్నాం. మేము ఒక్కరోజు సమాధానం చేయడం కాలేజీ అంతా నీట్ అవుతుందని కాదు, కానీ ఒక మెసేజ్ ఇలా విద్యార్థులకు, మా చుట్టంతా విద్యార్థులు వాళ్ళకు కూడా ఒక మెసేజ్. ప్రొద్దున లేస్తే మనం ఏం చేయాలి, మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలి. సమాధానం అనేది మన చుట్టుపరిసర ప్రాంతాలు మనం నీట్గా ఉంచాలి, మనకు మంచిది. సో ఆ రకంగా మెసేజ్ ఇవ్వడానికి పాదయాత్ర, తర్వాత సమాధానం, ఇప్పుడు జరగబోయే కార్యకర్త సమావేశం మేము ఎవరో మాట్లాడలే, కేవలం వారు చెప్పేదే వింటూ ఉన్నాం. తద్వారా మాకు రావాల్సిన సమాచారం కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారం రాబట్టగలుగుతున్నాం. ఇది ప్రభుత్వానికి చేరవేయడంలో సఫలమవుతాం. వాస్తవం చూసినట్లయితే అప్పుల పాలవుతుంది తెలంగాణ రాష్ట్రం. గతం కంటే భిన్నంగా అప్పులు తీసుకొస్తున్నారు. పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే దివాళీ తీస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కే లేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు నేను గౌరవిస్తాను, కానీ ముఖ్యమంత్రిగా అంత అనుభవం ఉండి ఒక దూరదృష్టి లేకుండా ఎంత అప్పు చేస్తే రాష్ట్రం సఫలంగా ముందుకు పోతుంది. ఇప్పుడు మనం ఒక బ్యాంకు లోన్ తీసుకోవాలంటే బ్యాంకు వాడు 10 ప్రశ్నలు వేస్తాడు. మన పేయింగ్ కెపాసిటీ ఎంత, మనకు వచ్చి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఎంత, దాని నుంచి లోన్ కట్టే ఇన్స్టాల్మెంట్ మనం చూడాలి. అవేవి చూడకుండా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా అప్పు తీసుకొచ్చాడు. ఇవాళ 7.5-8 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఫ్రీగా వదిలేరు కదా. వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర బ్యాంకులు కానీ ఫస్ట్ కాగానే రూల్ ప్రకారం ఆ అకౌంట్లకు మన డబ్బు వెళ్ళిపోతుంది. ఇవాళ దాదాపు 18,000 కోట్ల చిల్లర ఆదాయం ఉంటే 6,500 కోట్లు నెల తిరగగానే ఇన్స్టాల్మెంటు వడ్డీ రూపాయలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా 12,000 కోట్లు, ఒక 6,000 కోట్లు శాలరీసు, మిగిలిన 6,000 కోట్లు ఇబ్బందికర పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ
అందులో మెజార్టీ అంశాలు కానీ, ఇవాళ ఇస్తున్న సంక్షేమం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ రేషన్ కార్డులు కానీ, ఉచిత బియ్యం, సన్న బియ్యం కానీ, ఇలా ఇందిరం ఇల్లు కానీ, ఎంత భారమైన కార్యక్రమాలు కూడా ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి, ప్రజల కోసం ఈ ప్రభుత్వం నినాదంతో ఎన్ని ఇబ్బందులైనా వారికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇలా వాళ్ళ అప్పుల గురించి మాట్లాడుతున్నాం. మీరు చేసిన అప్పు తీర్చడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాల్సి వస్తుంది. ఎవరు ఫ్రీగా వచ్చేది కాదు కదా. దాన్ని కూడా చాలా క్రోడీకరించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 25,000 కోట్లు విదేశీ పెట్టుబడి తీసుకురాలి. ఇలా మా ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అంటే ఎన్ని ఉద్యోగాలు జనరేట్ అవుతాయి అదే ఆలోచించుకోవాలి. ఇక ముఖ్యంగా తెలంగాణ కోరుకుంది మనం ఉద్యోగాల కోసం. వారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 దాటలే. ఇలా మేము 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇస్తామని మాట చెప్తా ఉన్నాం. తెలంగాణ కోరుకుందే ఉద్యోగాల కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా. నీళ్ల పెరటు దోపిడీ జరిగింది. బనకచెర్ల ఇలా ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉంది. ఎవరి నిర్వాహకం? కేసీఆర్, హరీష్ రావు పాపం కాదా ఇది? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా. వాళ్ళు ఆనది గట్టిగా వ్యతిరేకిస్తే బనకచెర్ల నిర్మాణం ఎందుకు మొదలవుతుంది? ఈ నిర్మాణం అయింది. అవసరానికి మించి డబుల్ కెపాసిటీ టన్నల్ కట్టుకున్నారు. మనం ఎందుకు ఇస్తాం వాటాది? ఇవాళ ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వడానికి లేదని ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి నివేదించి అబ్జెక్షన్ చేస్తే ప్రాజెక్ట్ ఆగింది. ఇలా మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తారు. అసలు మీ ఆయంలో కదా బనకచెర్ల మొదలైంది. మీరు సంతకాలు పెట్టారు కదా, ఒప్పందాలు చేసుకున్నారు కదా. కేసీఆర్ కదా రాయలసీమ రత్నాలసీమ చేస్తాని, ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇస్తా, నీళ్ళు ఇస్తాను ఎట్లా అంటారు? మన రాష్ట్రం వాటా అయింది, మన హక్కు కదా. రాజకీయాలు చోట రాజకీయాలు, బట్ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మన హక్కుల విషయంలో కానీ, మన నీటి వాటా విషయంలో కానీ ఒక్క చిక్క నీరు కూడా పోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో, కృతనిష్టంతో ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఉంది. బీసీ గర్జన కోసం ఇప్పుడు ఒక కవిత, ఆ తర్వాత కూడా 8 తారీఖు ఆగస్టు 8 నాడు కూడా బీసీ గర్జన కరీంనగర్లో పెట్టబోతున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు 10 ఏళ్ళు మీరు బీసీలని అనగదొక్కాల్సిన రీతిలో అనగదొక్కి అధికారంలో బీసీ గురించి మాట్లాడలే. కవిత మా నిజామాబాద్ జిల్లా కోడలు, మా సోదరిమని గౌరవిస్తాం. కానీ ఆవిడ వివరిస్తున్న తీరు నవ్విస్తూ ఉంది. బీసీల రిజర్వేషన్ రూపకల్పన చేసి ఈ సంవత్సరం కాలం ఆవిడ ఎక్కడున్నారు? ఆవిడ తెలంగాణలో లేరు. 10 ఏళ్ళు ఆవిడ అధికారంలో ఉన్నారు. వారి ఫాదర్ ముఖ్యమంత్రి, వారి ఇంటి నిండా మంత్రి పదవులు. ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడినారా? ఈ 10 ఏళ్ళు ఒక్క రికార్డు, ఒక్క వీడియో రికార్డింగ్ నాకు చూపెట్టండి కవిత గారు బీసీల గురించి మాట్లాడినట్టు. సో ఇవాళ మాట్లాడితే జనం ఎట్లా నమ్ముతారు? బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు ఎన్ని పెద్ద సభలు పెట్టుకున్నా బీసీలు మాకే చేయగొడతారు. కారణం ఏంటంటే మేము మాట నిలబెట్టుకున్నాం. నేను ఒక బీసీ నాయకుడిగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆనాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టాను. నా అదృష్టం ఏంటంటే అది సాకారం అయ్యే సమయానికి నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను. ఇలా 2 బిల్లు తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారి సహకారంతో. రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న చెప్పడానికి కుల సర్వే, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా దాన్ని సఫలం చేశాడు. 2 బిల్లు తీసుకొచ్చాం. ఒకటి స్థానిక సంస్థలకి, ఒకటి విద్యా ఉపాధికి. 2 బిల్లు కూడా ఇప్పుడు కేంద్రం పంపినాం. ఇక్కడేమో బీజేపీ ఎమ్మెల్యేలు ఓటేశారు బిల్లుకి, అక్కడ మొక్క చాటిస్తున్నారు. వాళ్ళు కేంద్ర నాయకులు ఒప్పించుకు దమ్ము ధైర్యం లేదు. ఇలా కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. అందుకే మేము 5, 6, 7న ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా ఢిల్లీలో ఉంటాం. వారు మేమే కాదు, మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మా డీసీసీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మొత్తం కూడా జంతర్ మంతర్లో నిరాదీక్ష చేయబోతా ఉన్నాం. కేంద్రానికి కనువిప్పు కలగాలి, ఈ అంశం యొక్క ప్రాధాన్యత తెలవాలి. ఆ ఉద్దేశంతోనే మేము 5న పార్లమెంటు ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ కోరడం జరిగింది. 6న జంతర్ మంతర్ ధర్నా చేస్తాం. 7న రాష్ట్రపతి సమయం కోరినాం. వారు కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో జరగాలి ఎన్నికలు కూడా పోస్ట్పోన్ చేశాం. రావాల్సిన నిధులు రాకుండా పోతా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీసీల పట్ల మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసాం. 40% రిజర్వేషన్తో పోయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దురదృష్టవశాత్తు గవర్నర్ ఆర్డినెన్స్ ఆపుకొని ఉన్నారు. అది వస్తే ఎన్నికలకు పోతాం. ఒకటి లాస్ట్ పేరు కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా అని చెప్పి దాదాపు 1,00,000 కోట్లు నిర్మాణం జరిగింది. 2-3 పిల్లర్ స్కూల్ని నిర్మాణం చేసి తెలంగాణ తాగునీరుకి ఎలాంటి సమస్య రాదని చెప్పి ప్రధానంగా కేసీఆర్ కూడా చెప్తున్నారు. నిజంగా వాస్తవమే. ఎంత మోసము! కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టలే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే సాగునీటి కొరకు ఎత్తిపోతలు అనేది చాలా కష్టమైనటువంటి అంశం. అది తాగునీటి కోసం ఓకే,
కాళేశ్వరము తుమ్మిడి హట్టివాడ కట్టి ఉంటే మన గ్రావిటీ వరకు సగం నీరు వచ్చేది, సునాయాసంగా ఉండేది. ఇలా కాళేశ్వరం అనేది లొద్దికి తీసుకెళ్లి కట్టి 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మల్లన్న సాగర్ నీరు రాదు. అది మీకు తెలియకుండా కట్టారా? దీనిలో మతలబ్ ఏంది కాళేశ్వరం కట్టడంలో? ఇప్పుడు మీరే చెప్తారు, మీ లెక్కల ప్రకారమే 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మల్లన్న సాగర్ నీరు రాదు. మల్లన్న సాగర్ నీరు వచ్చిన తర్వాత ఎకరాకి పారేయాలంటే ఈ ఎత్తిపోతల ఖర్చులు లెక్కేసుకుంటే 60 నుంచి 65 వేల రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎంత పంట పండిస్తే నీకు ఈ కరెంటు బిల్లు వెళ్ళి పంట సాగు ఖర్చులు వెళ్ళాలా? మరి ఎందుకు ఈ ఆలోచన కేసీఆర్ గారు చేయలేదు? తెలుగుల నాయకుడే కదా, ఎందుకు చేయలేకపోయినాడు? ఎవరు ఒత్తిళ్లలోకి ఏ అవసరాల కోసం మీరు అలాంటి పనికిరాని ప్రాజెక్టు కట్టినారు? కాళేశ్వరం అనేది నా దృష్టిలో ఆయన ఒక గొప్ప ప్రాజెక్టుగా వర్ణించుకోవచ్చు. దేవుడు పేరిట ప్రాజెక్ట్ పెట్టినారు, సఫలమైతే మేము కూడా ఆశించినాం. కానీ కట్టిన తీరు కానీ ఆ లోపాలు కానీ అది గుదిబండిగా మారింది. ఇలా ఏమంటారు, 2 పిల్లర్లే కుంగినాయి కదా, 3 పిల్లర్లే కుంగినాయి కదా. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక పిల్లర్ కుంగుతా ఇంట్లో ఉంటాం మనం. ప్రాజెక్ట్ మొత్తానికి డిజైన్కి లోపం అది. దాని కారణం కూడా ఆనాడు ఇప్పుడు అధికారులు కమిషన్ ముందు చెప్పింది ఏంది? అన్నీ తానే కేసీఆర్ వివరించాడు. ఒక ముఖ్యమంత్రి అనే వాడికి, ఒక పాలకుడికి దూరదృష్టి ఉండాలి, ఇంజనీర్లు చెప్పే వినే ఓపిక ఉండాలి. ఆనాడు మొండిగా నేను ముఖ్యమంత్రి కాబట్టి అని అన్ని తానే వివరించడం వల్ల ఇంజనీర్లు ఇచ్చేటువంటి డిజైన్ కూడా పక్కన పెట్టి ఈయన సొంత డిజైన్ పెట్టడం వల్ల ఈ దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఇది మనకు ఒక శాపంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అది గుదిబండనే. మన రాష్ట్రానికి సంబంధించిన 1,20,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో అప్పనంగా పోసేశారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత సరిదిద్దినా ప్రాజెక్టు సఫలం అనేది అంత ఆషామాషి కాదు. లాస్ట్ ఫైనల్గా అంటే ఇక ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, 30 మంది 26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. ఏ క్షణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఛాయిస్ మాకు వస్తుందని, అవకాశం ఉంది అని చెప్పి నడుస్తున్నాం. దాని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతంగా బలంగా ఉంది. మేము వాస్తవాలు బయటకు చెప్పట్లేదు, ఎంతమంది మాతో టచ్లో ఉన్నారు, ఎంతమంది రెడీగా ఉన్నారని. ఇప్పుడు ప్రజలు ఆనాడు మాకు 63 కాక 73 ఇచ్చుంటే అసలు ఈ బాధ లేదు. 63 ఇచ్చిన తర్వాత ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామని, బీజేపీ మేము గవర్నర్ పాలన పెడతామని ఆ దశలో అక్కడ ఉన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర జాయిన్ అయినారు. ప్రభుత్వాన్ని ప్రశ్నగా కాపాడాలని, నిజం కూడా వారి అవసరం మాకు లేకుండా మా అవసరం వారికి లేకుండే ప్రభుత్వాన్ని కాపాడాలని. ఇవాళ ఎంతమంది మాతో టచ్లో ఉన్నారో వాస్తవాలు చెప్తే వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. చెప్పదలుచుకోలే. ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ప్రభుత్వాన్ని కాపాడాల్సింది ఎమ్మెల్యేతో పాటు ప్రజలు ఇవాళ మాతో సంతోషంగా ఉన్నారు. మేము ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి పట్ల తృప్తిగా ఉన్నారు. వారే మాకు శ్రీరామ రక్ష. అదే చూడొచ్చు. వాస్తవం చూసినట్లయితే శ్రమదానంలో మాత్రం శ్రమదానం చేపట్టి ప్రజా సమస్యలు ఏమవుతున్నాయో వాటి పరిష్కార మార్గాలు దిశగా ముందుకెళ్తున్నామని చెప్పి పిసిసి మహేష్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, ఆందోళన.